ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము తీసుకున్న ఆహారం అవసరానికి మించి ఎక్కువైనప్పుడు దాన్ని శరీరం ఆహారంగా నిల్వ చేస్తే ఆహార పదార్థాలు చెడిపోతాయి కాబట్టి దాన్ని ముందు కొవ్వుగా మారుస్తాయి. ఇలా ఎక్కువైన ఆహార పదార్థాలన్నీ కొవ్వుగా మారి ఈ కొవ్వు వెళ్ళి కొవ్వు నిల్వ చేసుకునే సంచులు, బ్యాంకులు, కొవ్వు కణాలు, ఫ్యాట్ సెల్స్ అంటారు. మనం డబ్బులు కూడా చూడండి, బ్యాంకులు ఎట్లా దాచుకుంటాం, లాకర్లు ఎట్లా పెట్టుకుంటాం, సేమ్ మన బాడీలో కొవ్వు దాచుకునే సంచులు ఫ్యాట్ సెల్స్ అన్నమాట. ఎక్కువైందంతా ఫ్యాట్ సెల్స్లోకి వెళుతూ ఉంటుంది. ఈ కొవ్వు అనేది కొత్తగా ఇట్లా మారి వెళ్ళినప్పుడు బ్రౌన్గా ఉంటుంది. ఎవరైతే ఇట్లా రోజు అవసరానికి మించి తినే ఆహారాల్ని కొవ్వుగా మార్చేస్తున్నారో ఈ కొవ్వు బ్రౌన్గా ఉన్నదల్లా నిదానంగా అది నిలవండి వైట్గా మారిపోతుంది. ఏమిటి బ్రౌన్గా ఉంటే లాభము, వైట్గా పేరుకుపోతే నష్టం ఏమిటి? ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. అందుకనే పిల్లలు కొంతకాలం ఊరికే వెయిట్ పెరిగినా మళ్ళీ వెంటనే కొన్ని అలవాట్లు, ఆహార మార్పులు చేస్తే తొందరగా పిల్లలు తగ్గిపోతారు. ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది చిన్న సైజు కణజాలాల్లో తక్కువ మాత్రమే పేరుకుంటుందన్నమాట. అది కొవ్వు కణాల్లో చిన్న సైజు సెల్స్లో పేరుకుంటుందన్నమాట. ఇది మళ్ళీ ఏదన్నా మనం పని చేసినా, మనం ఏదన్నా వ్యాయామాలు చేసినా, ఏదన్నా కాస్త ఖర్చు పెడుతుంటే అలాంటప్పుడు త్వరగా కరిగొచ్చేస్తుంది బ్రౌన్ ఫ్యాట్ అనేది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, చిన్న పుల్లలు పెట్టామనుకోండి పొయ్యిలో, తొందరగా అంటుకుంటాయి, తొందరగా మండుతాయి. పెద్ద పుల్ల అనుకోండి, మండటం, అంటుకోవటం కూడా ఆలస్యం, మండటం కూడా లేట్ అవుతుంది, ఆ మంట బాగా రావటానికి కూడా. అలాగే బ్రౌన్ ఫ్యాట్ అనేది చిన్న పుల్లలతో పోల్చవచ్చు, వైట్ ఫ్యాట్ అనేది పెద్ద పుల్లతో పోల్చవచ్చు. అంటే పెద్ద కణజాలం అంతా సెల్స్ పెద్దగా ఫామ్ అయిపోయి ఎక్కువ పేరుకునే ఫెసిలిటీ వైట్ ఫ్యాట్ అంటే. ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది చిన్నగా ఉంటాయి సెల్స్, అందుకని త్వరగా బర్న్ అయిపోతుంది. అందుకని బ్రౌన్ ఫ్యాట్ ఉన్నవారు త్వరగా తగ్గుతారు, కొవ్వు త్వరగా కరుగుతుంది. ఇది మరి బ్రౌన్ ఫ్యాట్ మనకి పిల్లల్లో బాగా ఉంటుంది, మనలో కూడా ఎక్కడుంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటే మంచిదనే విషయానికి వస్తే, ఈ బ్రౌన్ ఫ్యాట్ చర్మం కింద ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు చూడండి, మీకు కనపడుతున్నది కదా ఇక్కడ, చర్మం పై పొర, లోపల పొర, 2 పొరలు అయిపోయినాయి. చర్మం కింద అదిగో కొవ్వు కణాలు కనపడుతున్నాయి కదా బాల్స్ లాగా. ఈ చర్మం కింద ఉండే కొవ్వు కణాలు ఉన్నాయి చూసారా, ఇందులో బ్రౌన్ ఫ్యాట్ ఇక్కడ పేర్కొంటుంది. మనం తీసుకున్న ఆహారాలు ఎక్కువైనప్పుడు ఫస్ట్ ఇట్టాడు చోటకి వెళుతూ ఉంటుంది అన్నమాట. ఈ చర్మం కింద ఎక్కువ, దీంతోపాటు మెడ భాగంలో, వీపు భాగంలో, ముఖ్యంగా ఈ షోల్డర్స్కి, చెస్ట్ భాగంలో, ఈ భాగాల్లో బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ పేరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ బ్రౌన్ ఫ్యాట్ వల్ల లాభాలు ఏమిటంటే, మీకు కుషన్లాగా పనికొస్తుంది చర్మానికి. ఇప్పుడు ఒత్తిడి లేకుండా, ఇప్పుడు కూర్చున్నా గుచ్చుకోకుండా కాస్త ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది. అందుకని మీకు ఎనర్జీ ఎప్పుడన్నా చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ హీట్ రిలీజ్ అవ్వాలి, ఈ ఫ్యాట్ త్వరగా బర్న్ అయ్యి ఇమీడియట్గా మీకు హీట్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది అనమాట. బాగా చల్లగా ఉండే మంచులోకి వెళ్ళిపోయారు, వెంటనే ఈ బ్రౌన్ ఫ్యాట్ బర్న్ అయ్యి హీట్ని ప్రొడ్యూస్ చేసి మీకు ఆ చలి నుంచి రక్షణ కలిగించేస్తూ ఉంటుందన్నమాట. థర్మోజెనసిస్ జరగటానికి ఇమీడియట్గా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఈ బ్రౌన్ ఫ్యాట్ అడ్వాంటేజ్ అది. ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది ముఖ్యంగా 10 to 20% ఉంటే మంచిది. అంతకుమించి ఈ బ్రౌన్ ఫ్యాట్ ఇంకా ఎక్కువ స్టోర్ చేస్తున్నాం అనుకోండి, ఇది వైట్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి పెద్ద సెల్స్ లాగా ఫామ్ అయిపోయి ఇక అక్కడి నుంచి లోపల అవయవాల మీద పేరుకోవటము, తొడల దగ్గర, పిర్రల భాగంలో, అట్లాగే ఈ జబ్బల భాగంలో, పొట్ట చుట్టూ ఇట్టాడి చోట ఈ వైట్ ఫ్యాట్ కింద మారిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కువయ్యే కొద్దీ మారిపోతుంది. అంటే మీలో పర్సంటేజ్ ఆఫ్ బ్రౌన్ ఫ్యాట్ పెరిగే కొద్దీ, నిలవ ఉండే కొద్దీ అది ఇక వైట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. వైట్ ఫ్యాట్ అంటే ఏమి లేదు, బ్రౌన్ ఫ్యాట్ చిన్న పుల్లలు కదా, వైట్ ఫ్యాట్ అంటే పెద్ద పుల్లలు అనుకోండి.
చిన్న వాటన్నిటినీ ఏదో కరగదీసి ఒక పెద్ద పుల్లగా మార్చేస్తే ఎలా మారిపోతుంది చెప్పండి? అలా. అలాగే ఇప్పుడు మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ చూస్తే అనేక ఆభరణాలు చిన్న చిన్న బంగారం ఉన్నాయనుకోండి, అన్నిటినీ విచ్చేసి కరిగించేసి దాన్ని ఒక పెద్ద ఆభరణంగా మార్చేసుకున్నారనుకోండి, ఎట్లా? సేమ్ అట్లాగే ఈ చిన్న సైజు ఫ్యాట్ అంతా కూడా పెద్ద సైజు ఫ్యాట్గా, వైట్ ఫ్యాట్గా మారిపోతుంది అనమాట. అందుకని అది కరగటం లేటు. కాబట్టి బ్రౌన్ ఫ్యాట్ అనేది హెల్దీ ఆరోగ్య లక్షణమే, కానీ పర్సంటేజ్ ఇంతకు మించి ఉండకూడదు. ఎవరన్నా కాస్త బరువు బాగా తగ్గుతున్నారు, వ్యాయామాలు చేస్తే, ఆహార నియమాలు మార్చుకున్నప్పుడు అంటే వీళ్ళల్లో ఈ చర్మం కింద ఉండే కొవ్వు బాగా తగ్గుతుంది ఎప్పుడు కూడా ఫస్ట్. అందుకని వీపు భాగంలో, చెస్ట్ భాగంలో, ఇట్లాంటి చోట ఉండేవన్నీ ఈ షోల్డర్స్ భాగంలో ఉండేవి కూడా బాగా తగ్గుతూ ఉంటాయి, మెడ భాగంలో కొవ్వులు. అందుకని పొట్ట, తొడలు, సీటు ఇట్లాంటివి ఎక్కువ ఉండి తగ్గట్లేదంటే అందులో వైట్ ఫ్యాట్ ఉందని గుర్తు అనమాట. ఈ బ్రౌన్ ఫ్యాట్ బాగా కరగాలి అన్నప్పుడు మీరు వ్యాయామాలు చేశారనుకోండి, ఆహార నియమాలు పాటిస్తే రిజల్ట్ స్పీడ్గానే వస్తుంది ఇట్లో తగ్గటం అనేది కూడా. అందుకని తగ్గేవాళ్ళు ఇట్లా ఉంటుంది. అందుకని పిల్లలు కూడా బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు ఇంకా చిన్న ఏజ్ నుంచి కొద్ది కొద్దిగా పెరిగి అప్పుడే మారదనమాట. అందుకని వాళ్ళలో రిజల్ట్ స్పీడ్గా కనపడుతూ ఉంటుంది. పెద్ద ఏజ్ వారిలో, ముసలి వారిలో చూడండి అసలు పెద్దగా కొవ్వు కరిగినట్టు అనిపించదు, బరువు తగ్గినట్టు అనిపించరు. ఎందుకంటే వాళ్ళ సంవత్సరాల తరబడి కొవ్వు నిల్వ చేసి వైట్ ఫ్యాట్ కింద పెద్ద కణాలుగా పేరుకుపోయింది కాబట్టి అది త్వరగా కరిగి ఎనర్జీగా మారటం కూడా చాలా లేట్ అనమాట. అందుకని ఈ కారణాలతో కొంతమంది తగ్గరు, బ్రౌన్ ఫ్యాట్ ఉన్నవాళ్ళు బాగా తగ్గుతూ ఉంటారనమాట. అంచేత ఇది ఆరోగ్యకరమైన కొవ్వే. దీనికి పర్సంటేజ్ మించితే అప్పుడు మనకు నష్టం వస్తుంది. ఈ బ్రౌన్ ఫ్యాట్గా ఉన్నప్పుడు మీకు కణజాలంలో ఇన్ఫ్లమేషన్స్ రావటం కానీ అట్లా ఉండవు. ఫ్యాట్ సెల్లో ఇన్ఫ్లమేషన్ రాదు. హార్ట్ స్ట్రోక్స్కి, బీపీకి, షుగర్కి, ఇంకా పెరాలసిస్కి ఇట్లాంటి సంబంధమైన జబ్బులు ఈ ఫ్యాట్ వల్ల రావు. ఈ బ్రౌన్ ఫ్యాట్ వల్ల ఈ జబ్బులు వచ్చే రిస్క్ మనకు ఉండదన్నమాట. అందుకని దీన్ని ఈజీగా కరిగించవచ్చు. అందుకని మీరు కొవ్వు అనేది అవసరానికి మించి పెరుగుతున్నప్పుడు ముందు నుంచి అటెన్షన్ పెడితే మీలో బ్రౌన్ ఫ్యాట్ వైట్ ఫ్యాట్ కింద మారకుండా, అలాగే మీకు ఏదైనా కష్టపడిన ఆహారాన్ని మనం మార్చుకున్న వెంటనే తగ్గేటట్టు ఉంటుంది. కాబట్టి ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు కాస్త ముందే మీరు ఆలోచిస్తే మంచిది. ఒకవేళ ఎక్కువ లావయ్యే ఆ భాగాల్లో వైట్ ఫ్యాట్ ఉన్నవాళ్ళు కాస్త తగ్గటానికి తగ్గుతారు, కానీ స్లోగా తగ్గుతారు. 4 రోజులు రిజల్ట్ తక్కువ వచ్చిందని నిరుత్సాహపడకుండా చేస్తూ ఉంటే కూడా మెల్లగా మారుతూ ఉంటుందన్నమాట. మీరు నిదానంగా కష్టపడితే వైట్ ఫ్యాట్ని కూడా బ్రౌన్ ఫ్యాట్ కింద కూడా కన్వర్ట్ అయ్యి బాడీ బర్న్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేస్తుంది అనమాట. ఎందుకు తగ్గట్లేదని కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తుంటారు కాబట్టి దాని కొరకు ఈ అవగాహన కలిగించడం జరిగింది. కాబట్టి ముందు నుంచి అటు పిల్లలు కానీ మనము కానీ ఏదో 5-6 కేజీలు 10 కేజీలు బరువు పెరిగామనుకోండి, అలా పెరిగినప్పుడే కొంచెం అటెన్షన్ పెడితే ఈ బ్రౌన్ ఫ్యాట్, అందుకని తొందరగా పెరిగిన వారు తొందరగా తగ్గిపోతారు. మీకు తెలుసు ఆ విషయం. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వారు అంత తొందరగా తగ్గరు. అది మీరు ఒక 5-6 నెలల్లోనే ఒక 5-6 కేజీలు పెరిగారు, ఒక నెల కష్టపడితే 5-6 కేజీలు వెంటనే తగ్గిపోతుంది. అందుకని ఇది బ్రౌన్ ఫ్యాట్గా ఉంటుంది అనమాట. ఇట్లాంటిది మీకు అవగాహన కలిగించడం కొరకే ఈ విషయం చెప్పాం. కాబట్టి ఎక్సర్సైజులు, ఆహార నియమాలు పాటిస్తే వైట్ ఫ్యాట్గా ఉన్నది కూడా బ్రౌన్ ఫ్యాట్గా మారి ఇక మీకు త్వరగా బర్న్ అయ్యి ఫ్యాట్ లాస్ అయ్యి వెయిట్ బాగా లూజ్ అయ్యి బాడీ స్లిమ్గా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రై చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.